ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో రాజేశ్వరి అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది కదా. వాళ్ళ అన్నతో వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత అందరూ పెళ్లి ఒప్పుకోవడంతో రాజేశ్వరి సంబరపడిపోతుంది. ఈ పెళ్లితో అయినా తన పుట్టింటికి దగ్గరైపోవచ్చని ఆనందపడిపోతుంది. తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరతానని బయలుదేరుతూ ఉంటే వాళ్ళైతే ఉండమని చెప్తూ ఉంటారు. కానీ తనైతే లేదులే అన్నయ్య వెళ్ళాలి అనేసి బయలుదేరుతుంది. శ్రీకర్ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వాళ్ళ వదిన కూడా వెళ్ళి మీ అత్తయ్యని డ్రాప్ చేసి రాపో, అలాగే పల్లవిని కూడా చూడొచ్చు కదా అని చెప్తారు. కానీ శ్రీకర్ అయితే అప్పుడు వెళ్ళడానికి మొహమాట పడి నేను తర్వాత వెళ్తానని చెప్తాడనమాట. కమల్ మాత్రం అత్తయ్య నేను వదులుతాను పదా అనేసి వాళ్ళ ఇంటికి వదలడానికి వెళ్తాడు. పల్లవి మాత్రం వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఒప్పుకున్నారో లేదో, శ్రీకర్ బావకి నేనంటే ఇష్టమో కాదో అని తనైతే ఆలోచిస్తా ఉంటది. అంతలోపల వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుందనమాట. తర్వాత ఈ పల్లవి వాళ్ళ అమ్మకి ఎదురెళ్ళి ఏమన్నారమ్మా, ఒప్పుకున్నారా, మా బావ ఏమన్నాడు, బావకు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ అయితే నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ఇష్టపడిపోతున్నావో నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా మీ బావ అంతే ఇష్టం చూపిస్తున్నాడు. ఈ పెళ్లితో నేను నా పుట్టింటికి దూరం అయ్యానన్న బాధ నాకు తీరిపోబోతుంది. పైగా నువ్వు నా పుట్టింటికి కోడలుగా పోతున్నందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందని వాళ్ళమ్మ చెప్పి ఆనందపడుతుంది. శ్రీకరు పల్లవీల జాతకాలు తీసుకుని అవని పూజారి దగ్గరికి వెళ్లి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని అడుగుతుంది. పూజారి వాళ్ళిద్దరి జాతకాలు చూసి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. ఇక అవని అయితే సంతోషంగా అదే ధ్యాసలో రోడ్డు దాటబోతూ పరధ్యానంగా ఉండడం వల్ల వెనక నుంచి కారు గుద్దబోతుంది. అంతలో శ్రీకర్ ప్రేమిస్తున్న అమ్మాయి శ్రేయ ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి అవని చేపట్టుకుని పక్కకు లాగేసి ఏంటండి ఇంత పరధ్యానంగా నడుస్తున్నారు రోడ్డు మీద అని అడగడంతో ఇప్పుడే మా మరిదికి జాతకాలు చూపించి తీసుకొస్తున్నాను, ఆ సంతోషంలో ఏదో పరధ్యానంగా చూసుకోలేదని చెప్తుంది. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. తర్వాత అవని అయితే రేపు మా మరిదికి నిశ్చితార్థం తప్పకుండా రమ్మని పిలుస్తుంది. ఈ అమ్మాయి గురించి అడిగినప్పుడు తనైతే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి పేరు శ్రీకర్ అని చెప్తుంది. ఏంటి మా మరిది పేరు కూడా శ్రీకరే అని అవని చెప్పి తర్వాత రేపు జరగబోయే నిశ్చితార్థానికి నువ్వు తప్పకుండా రావాలి అని ఆ అమ్మాయిని పిలవడంతో శ్రేయ కూడా నేను తప్పకుండా వస్తానని చెప్తుంది. శ్రీకర్ వాళ్ళ చెల్లెలు శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావన్నయ్య అని అడుగుతా ఉంటదన్నమాట. అప్పుడు శ్రీకర్ అయితే నేను ఆ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే, కానీ నేను వాళ్ళ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడినప్పుడు తెలిసింది నాకు వాళ్ళ నాన్న ఎంత క్రిమినల్ అని, వాళ్ళ నాన్న ఎంత డేంజర్ అని నాకు అప్పుడు తెలిసింది. తెలిసి సమస్యల్ని ఎవరు నెత్తిని వేసుకోరు కదా, అందుకే నేను ఈ పెళ్లిని డ్రాప్ చేసుకున్నాను అని చెప్తా ఉంటాడు. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు, ఒక అమ్మాయిని ప్రేమిస్తే చివరి వరకు చెయ్యి విడిచిపెట్టకూడదు, ఎన్ని సమస్యలు వచ్చినా ముందుండి ఎదుర్కోవాలి గాని అని చెప్తా ఉంటది. పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండడానికే కానీ లేనిపోని సమస్యలు తీసుకొచ్చి నెత్తిని వేసుకోవడానికి కాదు కదా, అందుకే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదని చెప్తూ ఉంటాడా. అంత లోపల అవని ఆ మాట వినేస్తది. ఏంటి శ్రీకర్, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, మరి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పావు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు ఒకటైపోతాయని ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి వద్దు అంటే ఇంట్లో వాళ్ళు ఎంత నిరాశ పడతారో తెలుసా, విడిపోయిన మన రెండు కుటుంబాలు ఇక ఈ జన్మలో కలవవు. మీ అత్తయ్యని చూసావు కదా, తన పుట్టింటికి వచ్చినప్పుడు తన ముఖంలో ఆనందాన్ని గమనించావా అని అవని చెప్తూ ఉంటుంది. వదిన అన్నయ్య చెప్పేది ఆ పెళ్లి గురించి కాదు అని శ్రీకర్ వాళ్ళ చెల్లి ఏదో చెప్పబోతూ ఉంటుంది. శ్రీకర్ అడ్డుపడి అది కాదు వదిన, నేను ఇంకా జాబ్ లో సెటిల్ అవ్వలేదు కదా, సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని చెప్తున్నాను అంతే అని మాట మార్చి చెప్తాడనమాట. ఇప్పుడు జాబ్ లో సెటిల్ అవ్వకపోతే ఏమైంది, మనకేమైనా డబ్బుకి కొదవా ఏంటి, దాని గురించి మర్చిపో, పూజారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను కదా, రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పారు అని అవని చెప్పడంతో శ్రీకర్ అయితే చాలా సంతోషం వదిన అని చెప్తాడు. తర్వాత అవని ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి ఇంట్లోకి వెళ్తుంది. పల్లవి శ్రీకర్కి ఫోన్ చేసి రెస్టారెంట్కి రాబావా నీతో మాట్లాడాలని చెప్తుంది. శ్రీకరు పల్లవిని కలవడానికి రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి రెస్టారెంట్ లోపలికి వెళ్లబోయే సమయంలో వెనక నుంచి శ్రేయ పిలవస్తదనమాట. ఇంకా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి తనైతే షాక్ అవుతాడు. లోపలేమో తన కోసం వెయిట్ చేస్తూ పల్లవి కూర్చోంటే శ్రేయ వచ్చి తనని ఆ రెస్టారెంట్ లోకి లాక్కెళ్తుంది. పల్లవి ఫోన్ చేస్తూనే ఉంటుంది శ్రీకర్కి, కానీ తనైతే లిఫ్ట్ చేయడు. ఒక పక్క భయపడిపోతూ ఉంటాడు, ఎక్కడ తనని శ్రేయని చూసేస్తుందో అని. పల్లవి చూసి విసిగిపోయి ఇంకా వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని పల్లవి చూసేస్తుందా చూడదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే మరి.